శ్రీనివాస మంగాపురం ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 12న ట్రైలర్ విడుదల కానుండగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై చర్చ మొదలైంది. అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? ట్రైలర్ పై ఎందుకు ఆసక్తి పెరుగుతోంది? హీరో, హీరోయిన్, దర్శకుడు, నటీనటులు విడుదల తేదీతో పాటు ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు జయకృష్ణ ఘట్టమనేని. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తుండగా హీరోయిన్ గా బాలీవుడ్ నటి రషా తడాని నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు అజయ్ భూపతి. తన సినిమాల్లో ఎమోషన్, యాక్షన్, ఇంటెన్స్ కథనంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి శ్రీనివాస మంగాపురంతో మరో విభిన్న ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై కొంత ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం జూలై 12న శ్రీనివాస మంగాపురం ట్రైలర్ విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ను సాధారణంగా యూట్యూబ్లో విడుదల చేస్తారా, లేక అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మేకర్స్ నుంచి త్వరలోనే దీనిపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కథ, పాత్రలు, విజువల్స్ గురించి ప్రేక్షకులకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రచార గీతాలు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. దీంతో ట్రైలర్లో ఏ కీలక సన్నివేశాలను చూపిస్తారు, కథలోని ప్రధాన సంఘర్షణను ఎంతవరకు రివీల్ చేస్తారు, హీరో, హీరోయిన్ పాత్రల మధ్య కెమిస్ట్రీతో పాటు ప్రతినాయకుడు పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు వంటి అంశాలపై సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ట్రైలర్ విడుదలతో చిత్ర ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియా ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలు వరుసగా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తే సినిమా విడుదలకు ముందే బజ్ మరింతగా పెరిగి బాక్సాఫీస్ వద్ద కూడా సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనుభవం ఉన్న నటుడుగా ఆయన పాత్ర సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సంగీత బాధ్యతలను జీవి ప్రకాష్ కుమార్ నిర్వహిస్తున్నారు. జీవి ప్రకాష్ అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన సంగీతంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని పి. ఉదయ్ కిరణ్ మరియు జమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే తెలుస్తోంది. అలాగే సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంటే విడుదలకు ముందు సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా కాకపోయినా ఆసక్తికరంగా మాత్రం ఉన్నాయి. ఎందుకంటే కొత్త హీరో, అనుభవం ఉన్న దర్శకుడు, మోహన్ బాబు వంటి సీనియర్ నటుడు, జీవి ప్రకాష్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై మంచి హైప్ తీసుకురావచ్చు. ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి జూలై 12న విడుదల కానున్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ట్రైలర్ విడుదలైన వెంటనే దాని పూర్తి వివరాలు, విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ సినిమా ట్రైలర్ కోసం మీరు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.